ఇక ప్రభుత్వ విప్ బీర్ల ఆలయ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీఆర్ఎస్ 3 ముక్కలు 4 చెక్కలుగా మారబోతోందని విమర్శించారు. 10 ఏళ్లలో కవిత పదవులు అనుభవించి వేల కోట్ల రూపాయలు దండుకుందని ఆరోపించారు. హరీష్ రావు కవితను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపాలని కేటీఆర్ చూస్తున్నారన్నారు. అందుకే కవిత రైతు బంధు, సామాజిక తెలంగాణ విషయాలపై మాట్లాడుతుందన్నారు. పార్టీలో 3 ముక్కలాట నడుస్తుంది కాబట్టి ఇవాళ నేను బయటికి పంపాలని చూస్తుంది. మరి మీ అన్నగారు అదేవిధంగా హరీష్ రావు గారిని నిన్ను పార్టీలకు పంపాలని చెప్పి సంకేతాలు ఇస్తున్నప్పుడు ఇవాళ మీరు మీ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. మీ 10 ఏళ్ల పాలన ఇవాళ తెలంగాణ దోచుకున్న వ్యవహారం మరి ఇవాళ మీరు బయట పెడుతున్నారు. ఇప్పటికైనా కవిత గారు కళ్ళు తెరిచి మీ పార్టీలో జరిగినటువంటి 10 ఏళ్ల విధ్వంసాన్ని బయట పెడుతున్నందుకు చాలా సంతోషం. రైతు బంధు విషయంలో కానీ, సామాజిక తెలంగాణ వచ్చుల విషయంలో కానీ గతంలో జరుగుతున్న విషయాలు ఇవాళ పార్టీకి నిన్ను దూరం చేస్తున్న ఉద్దేశంతో ఒక్కొక్కటిగా బయట పెడుతున్నావు. ఇవాళ అందుకైనా సంతోషం. మీ పార్టీలో